జై శ్రీదత్త, జై గురుదత్త. మొగల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్రను తెలుసుకుందాం. అష్టైశ్వర్యాల గురించిన వివరణను 29వ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నీ వద్ద ఉన్న ఐశ్వర్యాల గురించి నీకు తెలుసా అని స్వామివారు అడిగిన ప్రశ్నకు ప్రభావతి గారు కొద్దిగా అయోమయానికి గురయ్యారు. తనకు తెలియదన్నట్లుగా తలూపారు. శ్రీ స్వామివారు మందహాసం చేస్తూ, అమ్మా, ఉన్నత వంశంలో మంచి తల్లిదండ్రులకి జన్మించటం అన్నది దైవం ఇచ్చిన ఐశ్వర్యం కాదా? ఆ తల్లిదండ్రుల ద్వారా చిన్న వయసులోనే మంత్రోపదేశం పొందటం మహా ఐశ్వర్యం కాదా? ఉపదేశం పొందిన మంత్రాన్ని విడవకుండా జపించే భాగ్యం ఎంతమందికి కలుగుతుంది? అంతకంటే ఐశ్వర్యం మరొకటి ఉందా? నిన్ను అర్థం చేసుకొని, నీ మనసు తెలుసుకొని పరిపూర్ణ ప్రేమను పంచి ఇచ్చే భర్త దొరకటం నీకు లభించిన మహా ఐశ్వర్యం కాదా? ఉన్నంతలో చదువు, సంధ్య, రూపు, గుణము కలిగిన బిడ్డలు నీకు ఆ దైవం ఇచ్చిన సంపద కాదా? నిత్యము అతిథి అభాగ్యతలతో కలకలలాడే గృహము, అతిథికి అన్నం పెట్టాలనే సదాలోచన మహా ఐశ్వర్యం కాదా? దైవం పాదాల చెంత ఉండి నిరంతరము ఆ సేవ చేసుకునే అవకాశం కలిగి ఉండటం ఐశ్వర్యమే కదా. అమోఘమైన రచనాశక్తి, పాండిత్యం నీకు భగవంతుడు ఆయాచిత్తంగా ప్రసాదించాడు. అదెంతటి భాగ్యమో నీకు తెలీదా? ఎంత ధనం వెచ్చిస్తే పై వాటిని నువ్వు కొనగలవు చెప్పు తల్లి. అమ్మా, కొందరికి అలివి మాలిన ధనం ఉంటుంది, కానీ శరీరంలో వ్యాధులుంటాయి. ఏది తినటానికి కుదరదు. మందులతోనే జీవనం కొనసాగించాలి. కొందరికి మానసిక బాధలుంటాయి. భార్య భర్తలలో ఒక్కొక్కరికి అవగాహన లేక, అనుమానాలతో సంసారం చేయలేక చేస్తూ ఉంటారు. ఒకరిని ఒకరు మోసగించుకుంటూ ఐకిక సుఖాల కోసం ఎక్కడికో పరుగులెత్తుతూ ఉంటారు. కొందరికి సంతానం ఉండదు, అందుకు బాధ. సంతానం ఉన్న అవయవ లోపంతో ఉంటారు, అది మరో నరకం. ఇలా రకరకాల వ్యక్తుల ధనం ఉండి కూడా క్షోభ అనుభవిస్తుంటారు. ధనం ఒక్కటే ఐశ్వర్యం కాదమ్మా. దైవాన్ని ధనం ఇమ్మని అడగటమంతా పిచ్చి పని, మరొకటి లేదు. సరే తల్లి, నీకు ధనం కావాలా? ఎంత కావాలో చెప్పు, ఇస్తాను. అయితే అందుకు ప్రతిఫలంగా నువ్వు నీ భర్తను త్యాగం చేస్తావా? నీ బిడ్డలను వదులుకుంటావా? నీకు దైవం ఇచ్చిన ఈ వాతావరణాన్ని త్యజిస్తావా? నీకు అబ్బిన పాండిత్యాన్ని వదిలేస్తావా? ఏది త్యాగం చేయగలవో చెప్పు అన్నారు. శ్రీ స్వామివారు ముఖతా వస్తున్న మాటలు ఒక్కొక్కటి సూటిగా ప్రభావతి గారినే కాదు, మిగిలిన ఇద్దరికీ తాకాయి. ప్రభావతి గారికి తనెంత ప్రలోభంలో పడి ఉన్నది గ్రహించేశారు. ఒక్క క్షణంలోనే ఆవిడ ఒక నిశ్చయానికి వచ్చేశారు. నిజమే, ధనం అవసరమే, కానీ ధనమే సర్వస్వమా? ధనమే ఐశ్వర్యం కాదు. అది శ్రీ స్వామివారి మనసుకు నాటుకునేలా బోధించారు ఆ తల్లికి. నాయనా, నాకు దైవం ప్రసాదించిన అమోఘ సంపదలలో ఏ ఒక్కటి వదులుకోను. ఆర్థిక బాధలున్నా భరిస్తాను, సహిస్తాను. ఇక కలతపడను వాటి గురించి అన్నారు మనస్ఫూర్తిగా.
శ్రీ స్వామివారు సంతోషంగా నవ్వారు. శ్రీధర్రావు గారు కూడా శ్రీ స్వామివారి వివరణకు సంతృప్తిగా తలాడించారు. అమ్మా, నేను నిన్ను అష్టాక్షరీ మంత్రం రోజు 108 సార్లు జపించమని చెప్పాను. రోజు చేస్తున్నావా అని శ్రీ స్వామివారు అడిగారు. చేస్తున్నాను నాయనా అన్నారు ప్రభావతి గారు. అష్టాక్షరి తిరుమంత్రం నీకు మాలకొండ వద్ద ఉపదేశించాను. ఇక ఆ అష్టాక్షరి గురించిన పూర్తి వివరణ నీకు తెలుపుతానమ్మా. శ్రద్ధగా వ్రాసుకో. ఆ కాగితం జాగ్రత్తగా ఉంచుకో. హృదయస్థం చెయ్యి తల్లి. అత్యంత గోప్యంగా ఉంచు. అహంకారంతో ఎవరికి పడితే వాళ్లకు చూపకు అన్నారు. మంత్రార్థము, ఛందస్సు, ఋషి పరంపర సర్వం వివరంగా చెప్పారు. ప్రభావతి గారు శ్రద్ధగా వ్రాసుకున్నారు. ఆ తర్వాత తన బసకు వెళ్ళిపోయారు. శ్రీ స్వామివారు ప్రవర్తన, మాటలు, ఉపదేశం రేపటి భాగంలో తెలుసుకునే ప్రయత్నంగా భావిద్దాం. సర్వము శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరికీ అందిందని భావిస్తున్నాను.